అందరికి మనకు స్వాగతం పలకాలి. ఇందాక తన వంతక్ గారు మాట్లాడుతూ తను ఒక మాట అన్నారు, గద్దర్ గారికి మేము సాంఘీభావం. గద్దర్ గారి మీకు సాంఘీభావం తెలుపుతున్నారు అక్క. గద్దర్ గారే కాదు, మా జర్నలిస్టుల ఫోరం మొత్తం హైదరాబాద్ తెలంగాణలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డడు, తెలంగాణలో ఉండే ఆంధ్ర సెటిలర్స్ తప్ప మిగతా తెలంగాణ వాళ్ళందరూ యావత్ భారతదేశం లల్లు ప్రసాద్ యాదవ్, మాయావతి ఇట్లాంటి వాళ్ళందరూ మనకు ఉత్తరాలు ఇచ్చారు, మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరూ మీరు అనుకున్నారు, మీరు ఒక్కరు కాదు. వీళ్ళు హైదరాబాద్ లో ముగింపు యాత్ర ఉంది, ఆ యాత్రలో మేము జయప్రదం చేస్తాం. మేము అక్కడ మీ అందరికి సహకరిస్తాము. మా జర్నలిస్టుల ఫోరం తరఫున గద్దరన్న గారు వాళ్ళు తలపెట్టిన ఐక్యవేదిక వాళ్ళ అందరి మద్దతు మీకు ఉందని తెలియజేస్తూ వీళ్ళకి వీళ్ళంత వరకు హైదరాబాద్ చేరే వరకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. వాళ్లకు తెలంగాణ అభినందనలు తెలియజేస్తున్నా. కోదాడు హుజూర్ నగర్ నుంచి ఎంతో శ్రమకు వచ్చి దాదాపుగా 200 నుండి 250 కిలోమీటర్లు నడుచుకుంటూ హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లల నుంచి దాదాపు మహిళలు ఎంతో శ్రమకు వచ్చి ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆంధ్ర పెత్తందారుల వలస దోపిడిని వాళ్ళు చూసుకుంటూ రాత్రి మగలు కష్టానికి వచ్చి వాళ్ళు తెలంగాణ సాధక బాధలను వివరిస్తున్నందుకు వారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి తరపున వాళ్ళకు అభినందనలు మరోసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్రను మాకు సంబంధించిన ఇంకా వేరే నాయకులు కూడా అక్కడక్కడ సెంటర్లు వాళ్ళకు సంబంధించిన భోజన వసతులు వాళ్లకు వసతులు కలిగజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్టుల ఫోరంకు మా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంతతో మాట్లాడతారు.
అందరూ చూస్తాడు మధ్యలో జెండా